10 నిమిషాల ఆనందం కోసం మీ జీవితం రూట్ మొత్తం మారిపోవచ్చని మీకు తెలుసా? హెచ్ఐవి అంటే ఇదొక పాత ప్రాబ్లమ్ అనుకుంటున్నారా? కానీ మళ్ళీ ఇండియాలో హెచ్ఐవి కేసెస్ చాలా సడన్‌గా పెరగడం స్టార్ట్ అయ్యాయి. కేసెస్ ఎందుకు అమ్మాయిల కంటే అబ్బాయిల్లో ఎక్కువ ఉంది అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అబ్బాయిల్లోని రిస్కీ బిహేవియర్ చాలా ఎక్కువ. అలాని కాదు గానీ మల్టిపుల్ పార్ట్నర్స్‌తోని రిలేషన్ పెట్టుకుంటూ ఉంటారు. ప్రొటెక్షన్ సరిగ్గా యూజ్ చేయరు. ఆల్కహాల్ ఇన్‌ఫ్లూయెన్స్‌లోని తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అండ్ ఈజీగా టెస్టులకి కూడా వాళ్ళు వెళ్లరు. ఇది చెప్పేది వినండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అస్సలు వెయిట్ చేయొద్దు. వెంటనే వెళ్ళి ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో గానీ, గవర్నమెంట్ సెటప్స్‌లో మీకు ఫ్రీగానే టెస్ట్ చేస్తారు. సో, కాంటాక్ట్ అయిన 3-4 వారాలకు ఒకసారి టెస్ట్ చేయించాలి. అండ్ అది ఒకవేళ నెగెటివ్ వచ్చేసినంత మాత్రాన మీకు వైరస్ లేదని కాదు. మళ్ళీ వెయిట్ చేసి ఖచ్చితంగా 3 నెలలకు ఇంకోసారి టెస్ట్ చేయించాలి. ఏ టెస్ట్ చేయించాలి అంటే హెచ్ఐవి 4th జనరేషన్ యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్. ఓకేనా? దీనికైతే ట్రీట్మెంట్ ఉంది. కానీ ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అన్నమాట. అండ్ ఆ మందులు ఒక మనిషిని ఎంత కాదన్నా బాగా వీక్ చేసేస్తాయి. టాబ్లెట్స్ మీరు డైలీ తీసుకోవాలి. ఒక్క రోజు మిస్ అయినా కూడా మళ్ళీ మీ బాడీలోని వైరస్ లోడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటే చెప్తున్నాను, ఒక చిన్న మూమెంట్ కోసం మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టుకోకండి రా. ప్రొటెక్షన్ యూస్ చేయండి అండ్ సేఫ్ గా ఉండండి.